నీలి, బాబు, ఉదయం నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ సందేహిస్తావు ఎందుకు? ఏమిటో చెప్పు. బాబు, నువ్వు ఈ ఊరికి వచ్చాక చేసే మంచి పనులు చూసి ఎంతో సంతోషించాను. ఇంతకాలానికి ఈ ఊరికి ఉపకారం చేసేవాడు వచ్చాడని సంబరపడిపోయాను. కానీ ఇవాళ ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు నా మెళ్ళ తాళి కట్టడం నేను మెచ్చలేను బాబు. అవును బాబు, నన్ను చూసి నవ్వే నలుగురు ఇక నిన్ను చూసి కూడా నవ్వుతారు. ఒక మంచి ఆశయం కోసం బ్రతుకుతున్న నీకు నా కారణంగా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు బాబు. పోయిందాను నా దిక్మాలు బ్రతకేదో నన్ను బ్రతకనివ్వండి బాబు, నన్ను ఏడిపోనివ్వండి బాబు. నీలి, ఓ విషయం చెప్పనా? నీకు నువ్వుగా తప్పు చేస్తే నువ్వు చెడిపోయిందని అవుతావు. నిన్ను బలవంతంగా పాడు చేసినప్పుడు నువ్వు చెడిపోయిందని ఎలా అవుతావు? అందులో నీ తప్పేమీ లేదు. నువ్వు శిక్షింపడకూడదు. అవును నీలి, ఒక దుర్మార్గుడు దేవుడి విగ్రహాన్ని బురదపాలు చేశాడనుకో, అంత మాత్రాన దాని విలువ పోదు, మహిమ తగ్గదు. మళ్ళీ దాన్ని మందిరంలో పెట్టుకుంటాం, పూజిస్తాం. ఒక బొమ్మ విషయంలోనే అందుకు ఒప్పుకున్నప్పుడు మనిషి విషయంలో అలా ఒప్పుకోకపోవడం తప్పే కాదు, పాపం కూడా. అవును నీలి, నా దృష్టిలో నువ్వు ఏ పాపం అంతని పవిత్రమైన మనిషివి. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. చేసిన తప్పేంటి, ముళ్ళు నొదిలి అరిటాకుకు శిక్షేంటి. తప్పు నాది కాదంటే లోకం ఒప్పుతుందా? నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుండా. అది కథే కదా, మన కథ నిజం కాదా? అది కథే కదా, మన కథ నిజం కాదా? రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నిన్నేమనుకోను, తోడనుకో నీ వాడనుకో.
దివ్వెలు కన్నీళ్లతో వెలిగించే హృదయాలు హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు. ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు. అది నువ్వే కదా, నేను నువ్వే కదా, అది నువ్వే కదా, నేను నువ్వే కదా. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. ఏమనుకోను నిన్నేమనుకోను, తోడనుకో నీవాడనుకో. మందు పోయించి మనుషుల చేత అర్పించినంత మాత్రాన ఎలక్షన్ లో గెలవు. ఇది రాజకీయం. నాకు తెలుసులేవో రాజకీయం. ట్రాక్టర్ ఎక్కించి జయగొట్టించినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు, వాళ్ళంత ఎదవలు కాదు. నీ సంగతి నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు. నీ బతుకు ఈళ్లే కాదు, నీ గొడ్లే వెనక్కి తిరిగి నిన్ను పొడిచేస్తాయి. ఆగు, ఎదవ మాటలు మాట్లాడుకో. నువ్వెంత చండాల మనిషివో ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు, కిందకి లాగేసి కుమ్మేస్తారు. నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు. కుమ్మడానికి కూడా నీ ప్రజానిక నీ మీదకి రారయ్యా. అదే నీ బతుకు యాదవ్. నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు, నా చింతపండు, నా ఉల్లిపాయ, నా బియ్యం, నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించుకుపోయింది. నన్ను బాగా చేయరు. నువ్వు పెట్టిన వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది, కానీ నువ్వు వాళ్ళకి గడ్డెట్టావు, వాళ్ళ రక్తం తాగేసావు. ఇంకెలా ఉంటుంది విశ్వాసం? 2 రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది, మర్నాడు పెట్టులిప్పుతారు, అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో, ఎవరు వెనకాల ఎంత ప్రజానీకం ఉందో. నీ ప్రజానీకం ఎర్రి గొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో. అవసరం అయితే పెట్టెలు తినేస్తా. నేను తిన్నేమో, రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నవదు. నా యొక్క ప్రజ చూసు మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం. ఇప్పుడు చూడు నా ప్రజ. బయలుదేరం ఇక్కడ లేరు, అదిగో రాము దగ్గర ఉన్నారు. శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి. ఏనాడైనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే. స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టర్. ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం తథ్యం. ఈ దాచినపల్లి హిట్లర్ సింహంలాగా బతుకున్నంత కాలం గడ్డిపోసలు లాంటి పెంటయ్య శంకర మాస్టర్ గెలవడానికి వీల్లేదు. అరే భద్రయ్య, అయ్యా నువ్వు పనిచేయాలి. ఏంటి బాబు? తెల్లారేలోగా ఆ శంకర మాస్టర్ బతుకు తెల్లారాలి. ఆడి ప్రాణం తీసేయాలి. ఇదిగో డబ్బు చూడు. మరో ముఖ్యమైన పని ఉంది. ఆడి శవం పక్కన పెంటయ్య గారి చెప్పులు కండువా పడేయాలి. బాబు గారు నోర్మలే, ఇంకో 5,000 తీసుకో. అట్టయ్య బాబు సొత్తగా చిల్లరటయ్య. అలాగే మాస్టర్, రేపు ఉదయం మీ ఇంటికి వచ్చి కలుస్తాం. అలాగే బాబు, ఉంటాను సార్, వెళ్ళి వస్తాను. అసలు అయ్యో, ఏ పాపిష్టుడు పనిచేశాడండి? మాస్టర్ పెద్ద తప్పు జరిగింది. నేను పట్టణం తీసుకెళ్లి హాస్పిటల్ జరిపిస్తాను. ఏంట్రా దరిద్రపునా కొడక, నువ్వు చెప్పేది నిజమే? నిజమేనండి. ఆ పంతులు గారి పచ్చడి చేసేసి మీ పై పంచా చెప్పులు అక్కడ పడేసి రమ్మన్నారు రాఘవయ్య గారు. నేను పడేశాను. నిన్ను నరికయ్యా, నా కాళ్ళ దగ్గర కుక్కలాగా పడి ఉండేవాడివి నాకే గోతులు తీస్తావా నా కొడక? 7,000 రూపాయలు ఇస్తంటే పై పంచా చెప్పులేటి నిన్నేసేయమన్నా వేసేసి ఉండేవాడిని. తల్లి చెక్క. నీ యదవ బుద్ధి నా బట్ల రాఘవయ్య గారు ఇలా ఉపయోగించుకున్నాడన్నమాట. సరే, నేను 10,000 రూపాయలు ఇస్తానని చెప్పినట్టు చేస్తావా? చెప్పండి. ఇప్పుడు ఆ రాముడు గారు ఎక్కడున్నాడు? ఆ పంతులు గారిని బతికించుకోవడానికి పట్నం తీసుకెళ్ళాడు. ఇదే ఛాన్స్. ఆ రాముడు గారికి నీలంటే ప్రాణం. ఆ నీలిముండ నువ్వు లేపుకొచ్చాయి, దాని బతుకు నేను నాశనం చేసేస్తాను. నువ్వు ఆ రాఘవయ్య గారి కొండవా కర్ర దాని ఇంట్లో వదిలిపెట్టు. నేను చూపిస్తాను నా అవతారం. వెళ్ళు. అట్టాగే. వద్దు.
మర్యాదగా నీలమ్మను కేసెళ్ళు, లేకపోతే ఏం చేస్తావే? చంపుతావా? నీ తాడే తెగుతే. తోటి ఆడదాని బతుకు కంటే ఈ తాడు ముక్క ఎక్కువ కాదురా. నీలమ్మను రక్షించడం కోసం నేను ఎదవమంటనైనా ఆనందమేరా. మాటలు పేలక అడ్డులేవే తల్లి చెక్క.